ఈ పేరు పలు వివాదాలకు తావిస్తోంది. ధర్మస్థలలో సామూహిక ఖననాలు చేశాము జరిగాయి అంటూ కూడా విజిల్ బ్లోయర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 13 స్పాట్లను అయితే గుర్తించారు. ఈ 1 నుంచి 13 స్పాట్లలో తవ్వకాలు జరుపుతున్నారు సిట్ అధికారులు. మరి ఇప్పుడు జరుగుతున్న తవ్వకాలలో సడన్ గా బ్రేక్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది, ఈ బ్రేక్ గల కారణాలు ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. సో ఏం జరిగింది, తవ్వకాలలో బ్రేక్ రావడానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దాము. 1 నుంచి 13 స్పాట్లలో జీపీఆర్తో రీఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా సిట్ అధికారులు అయితే చెబుతున్నారు. సిట్ జరుపుతున్న దర్యాప్తుపై అయితే సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తవ్వకాల పేరుతో జాప్యం చేస్తున్నారంటూ కూడా సిట్ పైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ తవ్వకాలు జీపీఆర్తో చేయాలి అంటూ కూడా చాలా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ సిట్ అధికారులు జీపీఆర్ వాడకపోవడం పైన కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీపీఆర్ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు 6వ స్పాట్లో 11/A స్పాట్లో మాత్రమే అస్థిపంజరాలు అయితే లభించాయి. 1 నుంచి 13 వరకు జరిపిన తవ్వకాలలో కేవలం 6వ స్పాట్లో అస్థికలు లభించాయి. అదేవిధంగా 11/A, సో వారు ఏవైతే నేమ్స్ మెన్షన్ చేసుకున్నారో వాటిలో మాత్రమే అస్థికలు పుర్రెలు మాత్రమే లభించాయి. జీపీఆర్ ఉపయోగిస్తేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటూ కూడా చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు. నిపుణులంతా కూడా విజిల్ బ్లోయర్ భీమన్నకైతే భారీగా మద్దతు పెరుగుతోంది. నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా జనం అయితే డిమాండ్ చేస్తున్నారు. నిన్న ధర్మస్థలలో పోలీసుల లాఠీ చార్జ్ జరగడం కూడా మీరు చూశారు. మరి ఏం జరగబోతోంది, జీపీఆర్ టెక్నాలజీని ఉపయోగిస్తారా, జీపీఆర్ టెక్నాలజీ ఉపయోగించడానికి ఒకవేళ ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి, ఒకవేళ జీపీఆర్ టెక్నాలజీ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అసలు జీపీఆర్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, జీపీఆర్ టెక్నాలజీ బాంబు డిటెక్టర్ తరహాలో ఉండే ఒక పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి ఎముకలు, క్యావిటీస్ తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. అంటే భూమి లోపల పొరల్లో ఎక్కడ అస్థికలు ఉన్నాయి, ఎక్కడ ఎముకలు ఉన్నాయి, సో ఎక్కడ మనకు కావలసిన ఒకవేళ శవాలను ఎవరైతే పూడ్చిపెట్టాలో దానికి తగిన ఆధారాలు లభిస్తాయో ఆయా ప్రదేశాలను జీపీఆర్ సెన్సార్స్ గుర్తించడం వల్ల తవ్వకాలు అనేవి ఈజీగా ఉంటాయి. లేదు అంటే ఒకవేళ జీపీఆర్ ఉపయోగించకపోతే లేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రతి చోట మనం తవ్వకాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల శ్రమ కూడా వృధా అవుతుంది, రిజల్ట్స్ కూడా లేట్గా వస్తాయి. సో దానివల్ల ఎంక్వైరీ స్పీడప్ చేసే ప్రాసెస్లో జీపీఆర్ టెక్నాలజీ ఉపయోగించాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సిట్ అధికారులు కూడా నిపుణులంతా కూడా జీపీఆర్ను ఉపయోగించాలంటూ కూడా వారు కూడా అనుకుంటున్నారు. ఎముకలు, క్యావిటీస్ తదితర మార్పులనైతే జీపీఆర్ గుర్తిస్తుంది. తర్వాత అనవసర తవ్వకాలను కూడా నియంత్రిస్తుంది. అటు ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీ వాళ్ళు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఈ ధర్మస్థల కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి ఒకసారి వెళ్దాం. అసలు ఎందుకు అవసరం అనేది ఒకసారి చూద్దాం. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ మాజీ కార్మికుడు 13 పాయింట్లు అయితే చూపించాడు. రైట్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 13 స్పాట్లను చూపించారు. వందలాది మంది యువతి లేదంటే చిన్నపిల్లల మృతదేహాలను మేము పూడ్చిపెట్టాను అంటూ కూడా ఎవరైతే విజిల్ బ్లోయర్ ఫిర్యాదు చేశారో ఆ మేరకు ఎక్కడెక్కడ పూడ్చాను అనే విషయాన్ని కూడా 13 ప్లేస్లను అంటే 13 స్పాట్లను ఆయన పోలీసులకు చూపించారు. ఆ 13 ప్లేస్లలో తవ్వకాలు అనేటివి అయితే జరుగుతున్నాయి. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని ఆయన అయితే చెబుతున్నాడు. అంటే 2014 కంటే ముందు ప్రాంతాలు అప్పుడు ఆ విధంగా ఉండే, అప్పుడు పూడ్చాము అని చెప్పాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు అయితే సంభవిస్తాయి. అటు వర్షాలు పడుతుంటాయి, మట్టి కొట్టుకుపోవడం లాంటివి ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీంతో ఎక్కడ మానవ మృతదేహాలు ఖననం చేశారో కూడా గుర్తించడం చాలా కష్టమవుతుంది. సో అటువంటి నేపథ్యంలో ఈ ధర్మస్థల కేసులో జీపీఆర్ అనే వినియోగం ఇప్పుడు కీలకంగా మారిందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఈ డిమాండ్పై ఇప్పుడు మాత్రము సిట్ అధికారులు మాత్రం జీపీఆర్ ఉపయోగించాలని అంటున్నారు. మరి జీపీఆర్ ఉపయోగం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే జీపీఆర్ ఎందుకు ఉపయోగించాలి, జీపీఆర్ ఉపయోగిస్తే ఎంత ఖర్చు అవుతుంది. సో జీపీఆర్ ఉపయోగం అనేది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంటే ప్రాథమికంగా ఒకసారి మనం చూద్దాము. జీపీఆర్ ఉపయోగించాలంటే సుమారు 10 నుంచి 15 లక్షల డబ్బులు అంటే 15 లక్షల ఖర్చు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు లేదంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉపయోగించాలి అంటే 30 నుంచి 50 లక్షల మధ్య ఖర్చు అవుతుంది. సో అందుకోసమనే ఆలోచిస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. ఒకవేళ నిజంగానే ఇంత ఖర్చు పెట్టి మనము జీపీఆర్ టెక్నాలజీ తీసుకొచ్చి మనం తవ్వకాలు జరిపినట్లయితే కావాల్సిన ఆధారాలు లభిస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంత ఖర్చు పెట్టి ఒకవేళ తవ్వినా కూడా ఒకవేళ రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందో తెలియదు. దీనివల్ల కూడా విమర్శలు వచ్చే
అవకాశాలు ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా నిపుణులు అయితే ఆలోచిస్తున్నారు. జీపీఆర్ టెక్నాలజీ ఉపయోగిస్తే ఈ విధంగా 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఒకవేళ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉపయోగిస్తే 30 to 50 lakhs మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఈ జీపీఆర్ని మామూలుగా మనం పర్చేస్ చేసి యూజ్ చేస్తే ఈ విధంగా ఖర్చు ఉంటుంది. ఒకవేళ అద్దె బేస్డ్గా లేదంటే మనం టెంపరవరీగా కూడా మనము రెంట్కి తీసుకొని ఒకవేళ వీటి సేవలను ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఒకవేళ ఈ సేవల్ని రెంట్కి తీసుకొని ఒకవేళ ఉపయోగించాలి అని అనుకుంటే మాత్రం ఎవరైతే ఉపయోగిస్తారో ఆ నిపుణులకి ట్రైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా ఒక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మరి జీపీఆర్ ఉపయోగిస్తారా లేదా అనే విషయం కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. సో అసలు ఏం జరుగుతోంది, తవ్వకాలకు ప్రెజెంట్ బ్రేక్ ఇచ్చారా, మరి నిజంగానే బ్రేక్ ఇచ్చారా, మళ్ళీ ఎప్పుడు తవ్వకాలు స్టార్ట్ అవుతాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రైట్ రామ్దాస్, ఇక్కడ ధర్మస్థలలో 13 స్పాట్లు అయితే ఉన్నాయి. దాంట్లో ప్రజెంట్ అయితే తవ్వకాలు నిలిచిపోయాయని చెబుతున్నారు. బ్రేక్ పడినట్లే అని భావించవచ్చా, నిజంగానే డ్రాప్ అయ్యాయా తవ్వకాలు అనేవి? వాస్తవానికి ఇప్పటిదాకా జరిపిన తవ్వకాలకు సంబంధించి పెద్ద పురోగతి ఏం లేదు. దీని గురించి ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ. ఎందుకంటే ఈ 13 నుంచి 15 స్పాట్ల వరకు జరిపిన తవ్వకాలకు సంబంధించి పెద్దగా ఎక్కడ అంటే కేవలం ఒక 6వ స్పాట్ లో కొన్ని ఎముకలు లభించాయి. తర్వాత 11వ స్పాట్ లో 11కు అదనంగా 11A అడిషనల్ ఈ స్పాట్ లో మాత్రమే కొన్ని ఒక పుర్రే అలాగే మిగతా కొన్ని ఆనవాళ్ళు దొరికాయి. సో దీనికి సంబంధించి పెద్దగా పురోగతి లేకపోవడంతో మొదటి నుంచి కూడా ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అనేది యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు. వాస్తవంగా ఇది మనకు జీపీఆర్ అనేది మనకు చాలా మందికి తెలిసిన అంశం. ఎందుకంటే మనం ఈ శ్రీశైలం ఎడవగట్టు కాలువలో కొంతమంది కార్మికులు చిక్కున్నప్పుడు మనం ఈ టెక్నాలజీ గురించి చాలా మంది తెలిసి ఉంటుంది. ఎందుకంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని అది అంటే మట్టి కానీ బురద కానీ లేదా ఇతరత్ర నీళ్లలో కానీ ఎలాంటి అవశేషాలన్నా మానవులకు సంబంధించి కానీ రక్తం కానీ ఇతరత్ర అంటే బోన్స్ కానీ ఇట్లాంటి వాటిని అవి సంగ్రహిస్తుంది. ఆ తరంగాల ద్వారా గ్రహించి అది తిరిగి మళ్ళీ ఒక సిగ్నల్ ద్వారా సమాచారాన్ని అందించే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ఈ జీపీఆర్ ను వాడి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలంటే మొదటి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కూడా స్పందించారు. ఈ అంశంపై అధికారికంగా ఆయన స్పందించారు. కేవలం ఎక్కడ ఏమీ దొరకలేదు, ఒక అస్థి పంజరము కొన్ని ఎముకలు ఒక పుర్రె మాత్రమే దొరికింది, అది కూడా ఒక మగవాడిదిగా భావిస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఇప్పటి వరకు ఇది ఈ కేసుకు సంబంధించి ధర్మస్థల తవ్వకాలు చాలా సీరియస్ గా 9 రోజులుగా సాగుతున్న తవ్వకాల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ వస్తున్నటువంటి అంశాలు ఇక్కడ ఫలాని చోట 3 ఉన్నాయి, ఫలాని చోట 2 బయటపడ్డాయి కూడా ఒక మంజునాథ్ అనే ఒక అడ్వకేట్ ఇస్తున్న లీకులు మాత్రమే. అవి ఇక్కడ స్పష్టంగా సిట్ అధికారులు కానీ లేదా కర్ణాటక ప్రభుత్వం కానీ అధికారికంగా ధృవీకరించి ప్రకటించిన సందర్భాలు కూడా లేదు. సో ఈ నేపథ్యంలో మరి సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. ఆ విజిల్ బ్లోయర్ గా మారిన భీమన్న చెప్తున్న అంశాల ప్రకారం సిట్ అధికారులు నిజంగా చాలా దర్యాప్తు సీరియస్ గా చేస్తున్నారా, ఇన్వెస్టిగేషన్ అనేది ఏ రకంగా కొనసాగుతుందని చాలా మందిలో అనుమానాలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి టెక్నాలజీని వాడి అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జీపీఆర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి తవ్వకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సిట్ బృందం కూడా అదే చెప్తున్నారు. దాంతో పాటు ఇక్కడ సిట్ ప్రణబ్ మహంతి కావచ్చు, దయామ లాంటి అధికారులు కావచ్చు, అచేతన్ లాంటి అధికారులు కావచ్చు, వాళ్ళు కూడా ఇదే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే అంటే మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్న ఆధారాలను బట్టి ఆయన ఎక్కడ చెప్తే అక్కడ తవ్వుతున్నారు, కానీ అవశేషాలు మాత్రం దొరకని పరిస్థితి. సో ఏదేమైనా అంటే ఇంకా 15 కాదు, ఇంకా అలాంటివి ఇంకా డబ్బులు ఉన్నాయి. దాదాపుగా 30 పాయింట్లు ఉన్నాయి. అయితే నేత్రావతి నది ఒడ్డు పక్కన ఉన్నటువంటి పాయింట్లలో ఇవన్నీ మెల్ట్ అయి ఉంటాయా లేదా కొట్టుకుపోయి ఉంటాయా, ఎందుకంటే దశాబ్దాలు గడిచాయి కాబట్టి. సో వాటికి సంబంధించిన జాడ సరైన స్థాయిలో లభ్యం కాని నేపథ్యంలో మళ్ళీ తవ్వకాలు అయితే జరపాలి. బట్ ఇది ఈసారి టెక్నాలజీని వాడి జరపాలనేది నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ తవ్వకాలకు బ్రేక్ పడితే మనం భావించాల్సి ఉంటుంది. తదుపరి 2వ దశ తవ్వకాలు ఇంకా ఖచ్చితంగా ఈ అధునాతన టెక్నాలజీ ఉపయోగించి వాడతారు. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగే చాలా మంది శ్రమిస్తున్నారు. కేవలం ఇక్కడ సిట్ అంటే పోలీస్ అధికారులు కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అటవీ శాఖ ఉంది, ఫోరెన్సిక్ ఉన్నారు, మెడికల్ ఉన్నారు, చాలా మంది దర్యాప్తు అధికారులు ఉన్నారు. చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి లైంగిక ఆరోపణలు హత్యలు చేయబడి వందలాది మంది తన చేత ఖననం చేయించబడ్డారు అని చెప్పి చేస్తున్న ఆరోపణలు అయితే దిగ్భ్రాంతికర అంశం, దేశం మొత్తం కురిసిన అంశం. ఈ అంశాన్ని అంత సీరియస్ గా అంత సిల్లీగా మొదలైట్లేదు, చాలా సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం. కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరుపైన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దానికి ప్రభుత్వం అయితే స్పందించింది. సో కర్ణాటక హోమ్ మినిస్టర్ కూడా ఇవాళ రియాక్ట్ అయిన పరిస్థితి. వాటెవర్ ఏదేమైనా అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు, మరి ముఖ్యంగా కొన్ని గ్యాంగులు అక్కడ ఇప్పుడు కొన్ని అరాచకాలు కూడా ఇంత జరుగుతున్నా కూడా కొంతమందిపై దాడులు చేయడము, బాధితుల దగ్గరికి వెళ్తున్న మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేస్తున్న సందర్భాలు కూడా ఇవన్నీ విమర్శల పాలవుతున్న నేపథ్యంలో ఈసారి స్ట్రిక్ట్ గా
మరి ఇక ప్రభుత్వం టెక్నాలజీని వాడి ఈ తవ్వకాలను మళ్ళీ చేస్తుందా, మళ్ళీ 1 నుంచి 15 వరకు చేస్తారా, లేదా కంప్లీట్ గా ఒక పీరియాడికల్ గా కంప్లీట్ గా ఒక స్టెప్ అంటే మళ్ళీ 1 నుంచి ఆయన చెప్పిన పర్లేదు 30 కావచ్చు, ఇంకెన్నైనా కావచ్చు, ఇంకా ఎన్ని రోజుల పాటు మళ్ళీ తవ్వకాలు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజుల పాటు జరుగుతుందని మాత్రం చూడాలి. మరి అధికారులకు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఈ బెల్తంగడి మంగళూరు ప్రాంతంలో సిట్ ఏర్పాటు చేసి కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సేకరించే పనిలో ఉన్నారు. కానీ సరైన పురోగతి లేదు. ఇప్పుడు చూడాలి ఏ రకంగా ఉండబోతుంది, మరి మళ్ళీ ఏ రకంగా రీఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని మాత్రం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎస్ రామ్దాస్, అయితే ఈ రీఇన్వెస్టిగేషన్ 1 నుంచి 13 పాయింట్లలో చేయాలి అని చెప్పి డిమాండ్ అయితే పెరుగుతోంది. ఒకవేళ జీపీఆర్తో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ తవ్విన ఈ 1 నుంచి 13లోనే చేస్తారా, లేదంటే మిగతా ప్రాంతాలలో కూడా జీపీఆర్తో ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉన్నాయా? అవసరమైతే మళ్ళీ అన్ని ప్రాంతాల్లో మళ్ళీ తవ్వకాలు జరపచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తికి కూడా సరైన జాడ కనిపెట్టడానికి ఎందుకంటే దశాబ్దాల కాలం గడిచింది కాబట్టి కొన్ని పాయింట్లు మర్చిపోయి ఉండొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఖచ్చితంగా నిర్ధారించలేని పరిస్థితి. సో అలాంటి చోట నాకు ఇక్కడ ఐడియా ఉంది, నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ పాతి పెట్టాను, లేదంటే ఖననం చేస్తానని చెప్పుకుంటూ వెళ్తున్న చోట. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 11 సైట్ ఉంది. 11 దగ్గర నుంచి ఆ కొండపైకి ఎక్కుతున్న ప్రాంతంలో కొంత మళ్ళీ సైడ్ అయిపోయి అడిషనల్ గా 11A అనే పాయింట్ ని క్రియేట్ చేశారు అక్కడ. అటు నుంచి అలా అంటే ఆయన ఎక్కడెక్కడ ఐడియా వస్తుందో అక్కడక్కడ తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అడవులు గానీ కొండలు గానీ ఎక్కడ లెక్క చేయట్లేదు. వాళ్ళు కూడా తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో దర్యాప్తు జరగట్లేదు అనేది కొంత విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. సో మళ్ళీ మొదటి నుంచి అవసరమైతే మళ్ళీ మొదటి నుంచి చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అలాగే మోరోవర్ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా అవసరమైతే నేత్రావతి నది ఒడ్డుతో పాటు ఈ హైవే పక్కన అలాగే ఆ కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తనకు డౌట్ ఉందో అక్కడక్కడ ఖచ్చితంగా చేసి తీరాల్సిందంటూ ఆయన న్యాయవాది పట్టుబడుతున్నారు. భీమానికి సంబంధించినటువంటి న్యాయవాది అలాగే మ్యాజిస్ట్రేట్ కి ఇచ్చిన వాంగ్మూలంలో మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ కూడా ఆ రకంగానే ఆదేశించారు. దాంతో పాటు సుజాత భట్, అనన్య భట్ తల్లి సుజాత భట్ అడ్వకేట్ మంజునాథ్ కూడా ఆయన కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. సో మానవ హక్కుల న్యాయవాదులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం మళ్ళీ మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్ రామ్దాస్, అయితే ఇప్పుడు జీపీఆర్ ఉపయోగించాలి అంటే ఏదైనా పర్మిషన్స్ సపరేట్ గా పర్మిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఏ విధంగా ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? ఖచ్చితంగా ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అనేది ఇట్స్ లైక్ ఏ బాంబ్ డిటెక్టర్ అనొచ్చు మనం. ఎందుకంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా వాటిని కనిపెట్టే ఛాన్స్ ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక చిన్న పైప్ లాంటి అంశం, ఎందుకంటే అప్పుడు కంప్లీట్ గా కూరుకుపోయింది. ఆ పైప్ లాంటి దాంట్లో కెమెరాలు పెట్టి వీటిని ఈ జీపీఆర్ ని పంపించి దాని ద్వారా వచ్చేటువంటి వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కనిపెట్టిన పరిస్థితి చూసాం. సో ఇది బురదలో కానీ మట్టిలో కానీ ఇతరత్ర ఏదైనా అవశేషాలు ఉన్నప్పుడు బయట తీసే పరిస్థితి. దీని ఖచ్చితంగా దీనికి అంటే ఇక్కడ మనకు ఫోరెన్సిక్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అదే చెప్తున్నాయి. స్పష్టమైనటువంటి నిర్ధారిత ఒక ఆధారాలు అయితే మనకు దొరకవచ్చు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే రావచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ అయితే ఖచ్చితంగా అనుమతించినట్టే మనకు అర్థమవుతుంది కర్ణాటకలో. అలాగే ప్రభుత్వం నిర్ణయించింది, ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయి అనుమతించినట్టు తెలుసు. ఇట్స్ అన్ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు. సో జీపీఆర్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయమని చాలా అరుదు, చాలా తక్కువ కేసుల్లో ఉంటుంది, చాలా రేర్ కేసెస్ లో ఉంటుంది. మరి ఇదొకటిగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు, అది ఖర్చుతో కూడుకున్న పని కూడా. సో ఈ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి చేయాల్సిన అంశాన్ని చాలా అరుదుగా అంటే అన్ని కేసుల్లో వాడరు, అవసరమైన చోట వాడతారు. బట్ ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కాబట్టి సిట్ దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని దీని ద్వారా ఇప్పుడు మళ్ళీ ఆ తవ్వకాలనే జరపబోతుంది. దీని ద్వారా శోధించి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ అన్ని డిపార్ట్మెంట్లకు ఫోరెన్సిక్ కానీ ఆర్కియాలజీ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా క్లియర్ ఎవిడెన్సెస్ కోసమే దీన్ని వాడాలనేది నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, ధర్మస్థలలో తవ్వకాలకైతే బ్రేక్ పడింది. జీపీఆర్ టెక్నాలజీని ఉపయోగించాలంటూ కూడా సిట్ అయితే నిర్ణయించినట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే మళ్ళీ 1 నుంచి 13 స్పాట్లలో ఈ జీపీఆర్ తో రీఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా నిర్ణయించారు. ఎందుకంటే 1 నుంచి 13 స్పాట్లలో తవ్వకాలు జరిపినప్పుడు కేవలం 6వ స్పాట్, అదేవిధంగా 11/A, సో వాళ్ళు నామకరణం చేసుకున్నారు 11/A అండ్ 6 అని. సో ఈ 2 స్పాట్లలో మాత్రమే అస్థి పంజరాలు లభించాయి, మిగతా స్పాట్లలో మాత్రము ఎటువంటి ఆనవాళ్లు కూడా లభించలేదు. మరి దీనికి సంబంధించి ఇంత టైం లేట్ చేయడం ఎందుకు, లేదా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని జీపీఆర్ అయితే ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షలు, దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి జీపీఆర్ టెక్నాలజీని, ఒక హై లెవెల్ జీపీఆర్ టెక్నాలజీని ఉపయోగిస్తే ఖచ్చితమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి. టైం వేస్ట్ అవ్వకుండా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనం రిజల్ట్స్ ని తీసుకురావచ్చు. కేసు అనేది దర్యాప్తు వేగంగా జరుగుతుంది అని సిట్ అధికారులు అయితే నిర్ణయించారు.
ఈ సిట్ దర్యాప్తు జరుపుతున్న తీరుపై అయితే చాలా వరకు అయితే విమర్శలు వస్తున్నాయి. సో తవ్వకాల పేరుతో జాప్యం చేస్తున్నారంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. సో జీపీఆర్ వాడకపోవడం పైన కూడా అనుమానాలు వస్తున్నాయి. సో ఈ విధంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు మాత్రం జీపీఆర్ టెక్నాలజీని యూజ్ చేయాలి అని నిర్ణయించారు. మరి ఎప్పటి నుంచి యూజ్ చేస్తారు, ఏం జరగబోతోంది, మళ్ళీ 1 నుంచి 13 వరకు రీఇన్వెస్టిగేషన్ జీపీఆర్ తో చేయాలని నిర్ణయించారు. ఎటువంటి ఆధారాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.